సార్ పేరు నాని అరెస్ట్ వాతకు వాత. చాలా రోజుల నుంచి పేరు నాని గురించి అప్పుడు సివిల్ సప్లైస్ లో గోడౌన్లో ఏదో అయింది అన్నది కానీ ఇంకోటి ఏదో వచ్చింది అట్లాంటిదే ఏదో బందర్లో స్థానికంగా ఇళ్ల స్థలాల గురించో ఏదో జరిగిందని ఒకటి అప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర దానికి. ఇప్పుడు తాజాగా మటుకు ఏది ఏమైనా అసలు ఈయనకేమీ లీగల్ ప్రాసెస్ జరగలేదనే ఒక తీవ్ర అసంతృప్తి అయితే తెలుగుదేశంలో ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఏ ఒక్కరికంటే ఎక్కువగా పేర్ని నాని వైసీపీ తరఫున మాట్లాడుతుంటారు కదా. ఇటీవల కాలంలో కొడాలి నాని మానేసిన తర్వాత పేర్ని నాని అంబటి రాంబాబు వీళ్ళిద్దరే మధ్య మధ్యలో ఒకసారి రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. బట్ పేర్ని నాని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. రెడ్ బుక్ టార్గెట్లలో ఒక మిగతా వాళ్ళందరూ జైలుకు పోయి 70 రోజులు 80 రోజులు ఉండి వచ్చారు. పేర్ని నాని మటుకు ఇంకా బయట హీస్ ఫ్రీ అనే ఒక ఇది కూడా ఉన్నట్టుంది. మొత్తానికి ఇప్పుడు ఒక ప్రైవేట్ కంప్లైంట్ పబ్లిక్గా జరిగింది. అది పేర్ని నాని మొన్న ఒక సభలో మాట్లాడారు తిరుపతి లడ్డు తర్వాత. ఇక్కడ మీకు తిరుపతి లడ్డు గురించి కూడా చెప్పాలి. తిరుపతి లడ్డు కల్తీ మీద నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో ఎవరికి పెద్ద ఆనందపడాల్సింది లేదు, ఇద్దరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి అనేది దట్స్ వాట్ మై కంక్లూజన్. అంటే కొవ్వు కలిసింది అని స్పష్టంగా లేదు. అదే సమయంలో ఇంత అవినీతికి జవాబుదారీ ఎవరు ఉంటారు కాబట్టి ఎవరు ఆనందపడొద్దని. కానీ పేర్ని నాని ఎక్కడ కొవ్వు అన్నారు, ఎక్కడ కలిసింది. మీరు దేవుణ్ణే ఇంత ఇబ్బంది దేవుణ్ణే ఒక విధంగా దేవుడి పేరుతో మీరు రాజకీయం చేశారా, కాబట్టి మీరు ఏం చేస్తే మీకు ప్రక్షాళన జరుగుతుందని తీవ్ర సవాళ్ళు ఆ సభలో విసిరారు. ఇలా మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు నాలుకను ఆ చిన్న దీంతో నాలుక శుద్ధి చేస్తుంటారు కదా, అది పెట్టి దర్భ పుల్ల దగ్గర నుంచి చిన్న పుల్ల దగ్గర నుంచి లేదా స్పూను ఉద్ధరేణి అంటారు దాన్ని, ఇట్లా ఉంటుంది అది. ఇట్లాంటి వాటితో చేస్తూ అలా చెయ్యాలి అని ఒక మాట మాట్లాడారు. ఇంకోరు ఒళ్ళంతా వార్తలు పెట్టాలి ఇలాంటి మాటలు. పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎప్పుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు పెంపుడు చిలకలాగా ఆయనేమో సనాతనం అది ఇది అంటాడు, కానీ ఇంత చేశాడే మెట్లు ఎన్నిసార్లు కడగలవు. అప్పుడు మెట్లు కడిగాడు కదా ఆయన, నెయ్యి వచ్చిన తర్వాత నిరాహార దీక్ష పూని మెట్లు కడిగి ఏదో చేశారు. ఇప్పుడు ఎన్ని మెట్లు కడుగుతారు ఏంటి అని ఇద్దరి గురించి కొంచెం ఈసడింపుగా అభ్యంతరకరంగా మాట్లాడటంలో సందేహం లేదు. ఇప్పుడు రాజకీయంగా తీసుకుంటే ఒక విధము, నాలుగు అలా మాట్లాడారు కాబట్టి నాలుగు శుద్ధి, ఇంకొకరు నాలుగు చీరేయాలంటారు. ఇవన్నీ మామూలు అయిపోయినాయి కదా. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే రాజకీయాల్లో దుర్భాషలు, బూతులు, ఒకరిని మించి ఒకరు అనుకోవడాలు చాలా పెరగడం వల్ల వస్తున్న ఒక దుష్ఫలితం ఇది. కానీ మీరు అభ్యంతరకరంగా తీసుకుంటే ముఖ్యమంత్రి నాలుక మీద వాత పెట్టాలి, ఒళ్ళంతా వాతలు పెట్టాలి అంటే అది హింసాక ప్రజ్వలన కిందకి రెచ్చగొట్టడం కిందకి కూడా వస్తుంది కదా ఖచ్చితంగా. సో ఎవరో ఫిర్యాదు చేశారు, పేర్ని నాని అందరినీ రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడారు. రెండోది సామాజిక తరగతుల ప్రశ్న, మతాల ప్రశ్న, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటి మీద ఫిర్యాదు చేశారు. నేను ఉదయమే చూస్తున్నాను, ఎవరో ఒక తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, పేర్ని నాని మీద ఊరికి కేసు పెట్టడం కాదు, అరెస్ట్ చేసి బాగా జైల్లో పెట్టాలని హెడ్డింగ్ అది. నేను ఇప్పుడు కూడా మీకు చూపిస్తాగా, నేను చూపించట్లేదు. ద ఫీలింగ్, రెడ్ బుక్ ఫీలింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది. దానికి తగినట్టే ఆయన తప్పకుండా మాట్లాడింది అభ్యంతరకరంగా ఉంది కాబట్టి దీని మీద దొరికించుకొని అరెస్ట్ చేస్తారా, లేదా ఈ లోపల అయినా కోర్టుకు వెళ్ళి ఏదైనా ముందస్తు బెయిల్ రక్షణ పొందగలుగుతారా, అది ప్రశ్న. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆ గోడౌన్ స్టాక్ అది వచ్చినప్పుడు ఈయన దొరకకుండా చాలా రోజులు 15 రోజులు 12 రోజులు మేనేజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా ఘటన సమర్థుడు కాబట్టి అటువంటిది ఏమైనా చేస్తారా తెలియదు. కానీ బట్ రెడ్ బుక్ అనదర్ రౌండ్ అయితే మొదలైనట్టుగా మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మెల్లగా రెడ్ బుక్ తగ్గింది అనుకోని అందరూ బయటకు వచ్చేసి రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. అంతకుముందు మాటలు తగ్గించిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చారు. సోషల్ మీడియా ఛానల్స్ వీటన్నిటిలో కూడా చాలా తీవ్రంగా చర్చించేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొంచెం రుచి చూపించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. దానికి తగినట్టే పీపీపీ సమస్య కానీ, లేకపోతే ఇదిగో వైజాగ్లో భూములు ఇచ్చారన్న సమస్య కానీ, సమస్యలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి అమరావతిలో కూడా వస్తున్నాయి. సో వీటి మీద యాజిటేషన్ మోడ్లోకి వీళ్ళే కాదు కదా. ఇప్పుడు వీళ్ళు అంటే పోనీ రాజకీయ రైవల్రీ, అప్పలరాజుని అరెస్ట్ చేశారు కదా, ఆయనే భూమి కోసం మామూలుగా పోట్లాడిన మనిషే. ఆయన కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అన్నీ సాగుతాయి అనుకోవద్దని హెచ్చరించారు. ఎనీవే పేర్ని నాని అరెస్ట్ వేరే కేటగిరీలోకి వస్తుంది.
జోగి బ్రదర్స్ బయటకు వచ్చారని సంతోషిస్తుంటే పేరుని నాని లోపలికి పంపించడం ద్వారా ఆ సంతోషాన్ని ఆవిరి చేయాలని కూడా కూటమి భావిస్తుందని తెలియదు, చూడాలి. పోలీసులు ఎంత వేగంగా కదులుతారు, పేరుని నాని ఎంత చాకచక్యంగా తప్పించుకుంటారు అన్నది. అలాగే నేను తప్పకుండా నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ సోషల్ మీడియా కూడా తిరుపతి లడ్డు విషయంలో గొప్ప విజయ గర్వంతో మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు. అక్కడ తప్పులు జరిగాయి, అవినీతి జరిగింది. ఇప్పుడు అది ఏదో అవి దాని పేరు సింథటిక్ పాస్టర్స్ అనేవి కలిపారని ఉంది, కృత్రిమమైన. దాంట్లో ఏముంది తెలీదు. ఇక్కడ కొవ్వు మతము ఇది కలపొద్దని నేను చెప్తున్నాను తప్ప జరిగిన తప్పులు అవి అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా తప్పులే కదా. గొప్పలు ఏమున్నాయి దాంట్లో? అసలు అంత గొప్పగా ఫీల్ అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వార్తలు పెడతామని నేతలు బయలుదేరడానికి. సో మీరెందుకు వార్త, మేమే అరెస్ట్ వార్త పెడతాం. ఈయనేమో నాలుక వాత, వాళ్ళేమో అరెస్ట్ వార్త. ఏం జరుగుతుందో ఇంక మనం చూడాలి. కానీ ఈ తిట్లు తగ్గించుకుంటే మంచిదండి. ఇంకా ఎన్ని రోజులు వింటారండి ప్రజలు కూడా, వాటి పవర్ కూడా తగ్గిపోతుంది. రోజు తిడుతున్నారు అనుకోండి, నాలుగు చీరేస్తా అంటే బట్టలు లిప్పదీసి నిలబెడతా అంటే ఏంటిది అంతా.